కొవ్వూరు శ్రీ లక్ష్మీ పార్వతి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు మదీనా అధినేత ఇంతియాజ్ దుప్పట్లు పంపిణీ చేశారు. వృద్ధుల అవసరాలను తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని ఇంతియాజ్ తెలిపారు. తమ కుమారుడు షోయబ్ తో కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ కి రావడం, దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు, మోకాళ్ల చికిత్స చేయించడానికి తన సహకారం అందిస్తామంటూ స్థానిక ఇన్ఛార్జీలు రిజ్వాన్, ముజాఫర్ తెలియజేశారు. సార్ ఆపరేషన్ ఏదైనా సమస్యలు ఉన్నాయా? చేయించారా మీరు ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలంటే చెప్పండి, మనం మాట్లాడి చేస్తాం. अट्ला हॉस्पिटल में मैं ऑपरेशन हुआ खराब हूँ तो है तो जरा मैं गना इन्फॉर्म कराए तो आई लेंस दला को ऑपरेशन कराएंगे एट दूर दूर कनपड़ता एट दूर कनिपिस्तदा దానికి సంబంధం లేదు. అసలు ఏం కనపడుతుంది ఇది పెద్దలు ముందు చెకప్ చేసుకుంటారు అంటే आधार कार्ड दो मुझे कहाँ से बोले तो సమస్య దాని గురించి సంబంధించి ఒక్కొక్కసారి పెట్టుకుంటాం. ఒకసారి ఫస్ట్ కంటి సమస్య పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మోకాలు చిప్పులు ఎవరికైతే ఇది ఉన్నాయో అది నెక్స్ట్ నేను చెప్తాను. అది మోకాలు చిప్పులు అవసరం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసి మోకాలు చిప్పులు మారేస్తాను. అందరికి నమస్కారం అండి. ఈరోజు కోవూరులో ఒక మంచి పని చేయడం జరిగింది. అవసరం ఉండే వాళ్ళకి ఎవరైతే నీడీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి బెడ్షీట్ వేయడం,
దాదాపు ఒక 100 పైన బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది. మన మిత్రులు రుజ్వాన్ గారు మరియు ముజఫర్, మళ్ళా ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్లు, జిల్లా ఇక్కడ మన కోర్కి ఇన్ఛార్జ్లు అన్నమాట, మొత్తం ఈ మండలానికి వీళ్ళందరూ దగ్గర ఉండి ఈ కార్యక్రమం ఈ రోజు పెట్టి ఇక్కడ ఇవ్వడం ఎంత అవసరం ఉండే. ఇప్పుడు ఈ క్లైమేట్ లో, మంచు క్లైమేట్, ఈ టైంలో అసలు బెడ్షీట్స్ అనేది చాలా అవసరం. కనీసం ఆ పని అన్నా చేయడం అనేది ఒక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ వీళ్ళు అది గమనించి బెడ్షీట్స్ ఇవ్వడం అనేది ఈ చాలా సమాజానికి అసలు చాలా అవసరం ఉండే పని. ఇది చాలా ఆనందంగా ఉంది నాకు నెల్లూరు నుంచి ఇక్కడ రావడం. వీళ్ళు పిలిచిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన కూడా కలిగింది. ఇక్కడ ఉండే వాళ్ళకి, అనాథాశ్రమంలో ఉండే వాళ్ళకి కొందరికి కంటి సమస్యలు ఉన్నాయి. అది నేను ఆపరేషన్ కూడా చేయిస్తానని చెప్పి మాట ఇచ్చున్నాను. సో వీళ్ళకి ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఉచితంగా మన మదీనావాస్ తరఫు నుంచి మేము కంటి పరీక్ష ఫ్రీగా వాళ్ళకి లెన్స్ ఇవ్వడం, ఆపరేషన్ చేయడం అది కూడా చేయిస్తామని ఈ మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా వాళ్ళకి ఏమైనా మోకాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అది కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కూడా మోకాలు చుప్పలు ఏదైతే అవసరం ఉండే వాళ్ళకి అది కూడా ఆపరేషన్ చేసి వాళ్ళు కూడా అది చేయించాలని అనుకున్నాను. సో ఈ కార్యక్రమంకి ఇక్కడ పిలిచిన పెద్దలందరికీ మనసారా ధన్యవాదాలు కోరుకుంటూ, ఎందుకంటే ఇది మనం ఒక్కరికి అవసరం ఉండి మనకు ఒకరికి అవసరం ఉండే వాళ్ళకి మనం తోడు ఇచ్చామంటే అంతకన్నా ఈ జన్మకి ఇంకేం లేదు. మంచి పని నేను అది నమ్ముతున్నాను. సో ప్రతి ఒక్కరు ఇది గమనించి వాళ్ళ ఏరియాలో ఎవరెవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మేమంతా స్వాగతం, ఎంతవరకు మీరు ఇవ్వగలుగుతారో వాళ్ళకి అది ఇచ్చి అది పుణ్యం వేసుకుంటారని అందరినీ కోరుకుంటూ కోవూరు ప్రజలందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలండి. నేను కోవూరు మండల మైనార్టీ అధ్యక్షుడిని. ఈరోజు మన మదీనా వాచ్ కంపెనీ అధినేత శ్రీ ఇంతియాజ్ సాహెబ్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య మండల నాయకులకి, కార్యకర్తలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన శాంతినగర్లో ఉన్న కోవూరు శాంతినగర్లో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో మన రిజ్వాన్ భాయ్ ఆధ్వర్యంలో వాళ్ళు బెడ్షీట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇదేంటంటే ఇక్కడ ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేటువంటి పెద్దోళ్ళకి ఈ చలికాలంలో ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయని, ఇది చాలా మంచి కార్యం. ఇటువంటి కార్యక్రమాలు మరి కోవూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు శాంతినగర్ లో ఉన్న శ్రీ లక్ష్మీ పార్వతి ఓల్డ్ ఏజ్ కి ఇచ్చేసాము. ఇక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారో ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ మన ఇక్కడ ఇచ్చేసిన నాయకులకి, మండల నాయకులకి ధన్యవాదాలండి. మన రిజ్వాన్ గారి ఆధ్వర్యంలో ఇది పంపిణీ చేయడం జరిగింది. అలానే ఇక్కడ 100 మందికి బెడ్షీట్ ఇవ్వడం మనం జరిగింది. అలానే మా నాన్నగారు ప్రతి ఒక్క ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళతో ప్రతి ఒక్కరు విచ్చేసి వాళ్ళకి ఉన్న సమస్యలు తెలుసుకొని నేను ఉన్నాను మీకు అని చెప్పి పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు. కొంతమందికి కంటి సమస్యలు ఉన్నాయి, కొంతమందికి కాలు చిప్పల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ కంటి సమస్య ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పి హామీ చేశారు. అది చాలా నాకు ప్రౌడ్ గా ఉంది. అట్లానే మీ వంతు సహాయము మీ జిల్లాలో కావచ్చు, మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఇది ముందుకు వచ్చి చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఒక్కసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కోవూరు ప్రజలందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోవూరులో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.